హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియా రీసెంట్గా ఫ్రాన్స్తో రఫేల్ డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో వణుకు పుట్టినట్లే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దేశం ఏకంగా చైనా దగ్గర యుద్ధ విమానాలను కొనేందుకు చైనాను ఒక రకంగా చూసుకుంటే దేవిరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మన రఫేల్ డీల్ అంత గొప్పగా ఉంది. రీసెంట్గా 114 రఫేళ్లను కొనుగోలు చేసేయడంలో భాగంగా 25 లక్షల కోట్ల రూపాయలతో మనం డీల్ చేసుకున్నాం. ఈ డీల్లో చాలా వరకు రఫేల్ను చాలా గోప్యంగా ఉంచడానికి మన ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధ విమానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రహస్యమే యుద్ధంలో చాలా కీలకంగా మారుతుంది అని భద్రతా సంస్థల నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. అయితే రఫేల్లో ఈ రహస్య సమాచారం అనేది ఏమిటి, దీన్ని తెలుసుకోవడానికి పాకిస్తాన్ అంటే చైనాలు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, అంతేకాకుండా మన భారతదేశంలో తయారు చేసిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉన్న ఎక్విప్మెంట్ ఈ రఫేల్లో ఏ విధంగా మనం పొందుపరచనున్నాం, ఇది యుద్ధ సమయంలో ఏ విధంగా గేమ్ చేంజర్గా మారనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన ఇండియా రీసెంట్గా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు చాలా కీలకంగా మారాయి. ఈ యుద్ధ విమానాలకు సర్కిల్గా చేసుకుని చైనా నుంచి అమెరికా దాకా అన్నీ కూడా ఈ రఫేల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేశాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో రఫేల్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. పాకిస్తాన్లోని ప్రధాన టార్గెట్లన్నీ కూడా ఈ యుద్ధ విమానాలే ధ్వంసం చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొలి రోజు నిర్వహించిన ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడిలో ఈ రఫేల్ యుద్ధ విమానాలు చాలా ఇంపాక్ట్ చూపించాయి. జైషే ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడానికి కూడా ఈ యుద్ధ విమానాలనే మనం ఉపయోగించాం. సో ఇవి అంత కీలకంగా మనకు ఉపయోగపడ్డాయి. అలాంటి రఫేల్లో మనం మళ్ళీ 114 కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఇండియన్ ఎక్విప్మెంట్ను అరేంజ్మెంట్ చేసే విధంగా ఫ్రాన్స్తో మనం డీల్ ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకు ఫ్రాన్స్ సైతం ఒప్పుకుంది. ఎందుకంటే జనరల్ గా మన దేశంలో తయారైన క్షిపణులు లేదంటే రాడార్ వ్యవస్థ ఇవన్నీ కూడా సమాచారం మన దేశం దగ్గరే ఉంటుంది. ఇంతకు ముందు అంటే సోవియట్ యూనియన్ కాలంలో మనం ఎక్కువగా రష్యా నుంచి యుద్ధ విమానాలను కొనేవాళ్ళం. అప్పుడు మన భారతదేశం దౌత్యపరంగా ఇంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించిన నియంత్రణ అనేది రష్యా దగ్గరే ఉండేది. అంటే మన సమాచారం, ఈ రాడార్ వ్యవస్థ అండ్ మన నిఘాకు సంబంధించిన సమాచారంలో చాలా ఎక్కువగా రష్యాకు యాక్సెస్ చేయడానికి వీలుండేది. ఇటు అమెరికా సైతం మనకు గతంలో జిపిఎస్ను నిలిపివేసింది. ఎందుకంటే పాకిస్తాన్కు కార్గిల్ వార్ విషయంలో అమెరికా ఆ దేశానికి సపోర్ట్ చేయాలని భావించింది. అందువల్లనే మనకు జిపిఎస్ పూర్తిగా నిలిపివేయడంతో మన నేవీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తద్వారా ఈ కార్గిల్ వార్లో పదాతి దళాలే ఎక్కువగా యుద్ధంలో పోరాటం చేసి పాకిస్తాన్ పై విజయం సాధించాయి. సో ఈ విధంగా జిపిఎస్ కు సంబంధించిన సమాచారం అమెరికా చేతుల్లో ఉండటం వల్ల ఆ దేశానికి మన దేశానికి సంబంధించిన కొన్ని గోప్యమైన విషయాలు సైతం అమెరికాకు చేరిపోతూ వచ్చాయి. అందువల్లనే మనం ఇప్పుడు నావిక్ అని సపరేట్ నావిగేషన్ వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాం. ఇదే విధంగానే రఫేల్ యుద్ధ విమానాల విషయానికి వస్తే, ఈ యుద్ధ విమానాల్లో ఏ రాడార్ ఉపయోగిస్తారు అండ్ ఇవి ఏ క్షిపణులను ప్రయోగించగలవు, ఎయిర్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు గ్రౌండ్ ఇలాంటి క్షిపణులు ఎంతవరకు వీటి సామర్థ్యం ఉంది, ఇవి ఎంత దూరంలో ప్రయోగించగలవు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా మన భారత్ దగ్గరే గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో వీటిని డీకోడ్ చేయడం అండ్ వీటి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసినా కూడా చైనా, పాకిస్తాన్లకు పెద్ద నష్టమే చేకూర్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లనే చాలా దేశాలు యుద్ధంలో ఓటమి పాలయ్యాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో అమెరికా వియత్నాంను పూర్తిగా అవెంజ్ చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా వియత్నాంను సామర్థ్యంలో తక్కువగా అంచనా వేయడం వల్లనే అమెరికా ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయింది. తద్వారా ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. అంతెందుకు రీసెంట్గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం ఇదే చేశారు. తాలిబాన్లు జస్ట్ తమ చేతుల్లో ఉన్న
మూవబుల్ రాకెట్ లాంచర్లను తీసుకుని అమెరికాలోని అత్యాధునిక యుద్ధ విమానాలు అండ్ అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లను సైతం నేల నుంచే కూల్చివేశారు. సో ఈ విధంగా యుద్ధంలో సామర్థ్యం అంచనా అనేది చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి సామర్థ్యాన్ని మనం ఇతర దేశాలకు మన సమాచారం చేరవేయకుండా మనం ఏ దేశంతో అయితే యుద్ధ విమానాలను కొంటూ ఉన్నామో ఆ దేశానికి సైతం సమాచారం చేరకుండా చాలా గోప్యంగా ఉంచగలిగాం అంటే ఖచ్చితంగా అది రఫేల్ డీల్లో మనం కుదుర్చుకున్న ఒప్పందమే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. నిజానికి గతంలో అమెరికా నుంచి మనం F-35లను కొనుగోలు చేయాలని సైతం భావించాం. అమెరికా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సైతం చేసింది. కానీ ట్రంప్ ఇలాంటి కుయుక్తులకు పన్నుతాడు, మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాడు అనే ఉద్దేశం అండ్ ఇతరత్ర కారణాల వల్లనే మనం ఆ దేశం నుంచి యుద్ధ విమానాలను కొనలేదు. అంతేకాకుండా రష్యా నుంచి కొనుగోలు చేద్దామని ఆలోచించిన క్రమంలో కూడా ఇది అంతగా మనకు లాభం చేకూర్చదు. ఫ్రాన్స్తో అయితే ఆ దేశం మనం చెప్పినట్లు ఒప్పుకుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. నిజానికి మనం గతంలో పోలిస్తే మనం ఎప్పుడైతే తొలి విడత రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశామో అప్పుడే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు కావాలి, ఇందులో ఏదో కుంభకోణం జరిగింది అనే విధంగా ప్రచారం చేసింది. నిజానికి ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అంటే, ఫర్ సపోజ్ మనం జనరల్గా హైవేలపై వెళ్తూ ఉన్నప్పుడు లారీ ఇంజన్ ఒక్కటే మనం లారీని కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు. సో మనం కట్టే డబ్బులు ఒక 10 లక్షలు పెట్టి లారీని కొంటూ ఉన్నామంటే జస్ట్ అది ఇంజన్కు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు. కానీ వెనక ట్రాలీ అండ్ దాని డిజైనింగ్ అవన్నీ కూడా మనం తర్వాత చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికి ఒక 3-4 లక్షలైనా కూడా అది తర్వాతి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక ప్రచారాన్ని చేసింది. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే ఈ రఫేల్ డీల్ జరిగినా కూడా అప్పట్లో జస్ట్ 500 కోట్లకు ఒక యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ 500 కోట్లకు జస్ట్ యుద్ధ విమానం మాత్రమే వస్తుంది. కానీ అందులో అమర్చే రాడార్లు, వాటికి ప్రయోగించే క్షిపణులు ఇవన్నీ కూడా రావాలి అంటే ఖచ్చితంగా దానికి మనం సపరేట్గా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మన తర్వాత మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఎక్విప్మెంట్తో కలిపి ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. సో కాంగ్రెస్ ఈ టెక్నికల్ ఇష్యూ చెప్పకుండా మేము కొనుగోలు చేసేటప్పుడు 500 కోట్లు మాత్రమే మేము డీల్ చేసుకున్నాం, కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డీల్ను చాలా పెద్ద ఎత్తున రేటును పెంచేసింది. తద్వారా ఇందులో కుంభకోణం జరిగింది. ఒకవేళ ఇందులో కుంభకోణం జరగలేదు అని మీరు నిరూపించాలని భావిస్తే ఇందులో ఏమేం ఎక్విప్మెంట్స్ మీరు అమర్చుతూ ఉన్నారు అనే విషయానికి సంబంధించి మాకు సమాచారం అందించండి అని కాంగ్రెస్ పార్టీ మోదీ గవర్నమెంట్ ను క్వశ్చన్ చేసింది. ఇదే అప్పట్లో చాలా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఈ విధంగా మన రహస్యాలను బయట పెట్టాలని చూస్తుంది అని సైతం చాలా మంది ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఎవరు కూడా ఈ రహస్యాన్ని బయట పెట్టవద్దు అనే విధంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అందువల్లనే ఇప్పుడు పాకిస్తాన్ సైతం తాజాగా మనం కుదుర్చుకున్న ఈ డీల్ ఏదైతే ఉందో ఇందులోని రహస్యాన్ని బయట పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. అందువల్లనే చైనా నుంచి ఇప్పుడు యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రై చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.